శశిధర్ గుడ్ మార్నింగ్ రా. రైట్ అమ్మా, లెట్ స్టార్ట్ అవర్ లెసన్. వస్తా ఉంటారు కదా వాళ్ళు. రైట్ రైట్ తనుష్ గుడ్ మార్నింగ్ రా. ఆల్రెడీ మనం చెప్పిన పాయింట్ ఏంటంటే నిన్న ఓకే pH is equal to ఫర్ యాసిడ్స్ కి అయితే డైరెక్ట్ గా pH is equal to మైనస్ log ఆఫ్ నార్మాలిటీ ఆఫ్ యాసిడ్. బేసిస్ కి అయితే ముందు POH వచ్చిందిరా, POH వచ్చింది అంటే POH is equal to మైనస్ log ఆఫ్ నార్మాలిటీ ఆఫ్ బేస్. తర్వాత pH is equal to 14 మైనస్ POH అని రాసుకున్నాం ఆల్రెడీ. అలాగే ఈక్వల్ వాల్యూమ్స్ కలిపినప్పుడమ్మా ఇఫ్ దే కంబైన్స్ విత్ ఈక్వల్ వాల్యూమ్స్ కలిపినప్పుడు ఇఫ్ బోత్ ఆర్ లెస్ దాన్ 7 అయితే లోయర్ pH కి 0.3 కలపాలి అని చెప్పానమ్మా. లోయర్ pH కి 0.3. ఇఫ్ దే ఆర్ మోర్ దాన్ 7 రెండు ఎక్కువ ఉంటే హయ్యర్ pH వాల్యూ మైనస్ 0.3 అని చెప్పాను. అండ్ ఇఫ్ దే ఆర్ అబౌవ్ లెస్ దాన్ 7 ఒకటి, మోర్ దాన్ 7 ఒకటి అంటే వి షుడ్ టేక్ యావరేజ్ అని చెప్పానమ్మా. ఇప్పుడు 2 సొల్యూషన్స్ మిక్స్ చేసుకుంటే వి హ్యావ్ టు టేక్ 0.3. 3 సొల్యూషన్స్ మిక్స్ చేసుకుంటే 0.45. 4 సొల్యూషన్స్ మిక్స్ చేసుకుంటే 0.6 అని చెప్పాను రా. కానీ సార్ ఇఫ్ దే గివ్ డిఫరెంట్ వాల్యూమ్స్, మనకి డిఫరెంట్ వాల్యూమ్స్ డిఫరెంట్ pH ఇచ్చారా. ఫర్ ఎగ్జాంపుల్ 100 ml of pH is equal to 3, 200 ml of pH is equal to 5. pH is equal to 5. మా రెండు యాసిడ్లే ఇచ్చాడురా, రెండు యాసిడ్లే ఇచ్చాడు కదా, లెస్ దాన్ 2 యాసిడ్లే. అప్పుడు pH నుంచి we have to get the value of H plus. H plus అంటే 10⁻³ వస్తుందమ్మా. ఇక్కడ H plus is equal to 10⁻⁵. H plus అంటే నార్మాలిటీ కదమ్మా. అప్పుడు రెండు యాసిడ్లే కాబట్టి ఫైనల్ నార్మాలిటీ N1V1 plus N2V2 by V1 plus V2 అమ్మా. Or we can take final volume. So N1 వచ్చి 10⁻³ into 100 అలాగా మొత్తం లెక్చర్ చేసుకొని నార్మాలిటీ ఆఫ్ యాసిడ్ వచ్చిందమ్మా. దెన్ వి ఫైండ్ అవుట్ ది pH కనుక్కుంటాం. అలాగే సార్ ఒకవేళ pH is equal to 8, pH is equal to 10, pH is equal to 8, pH is equal to 10, pH is equal to 8, pH is equal to 10 ఇచ్చారనుకోమ్మా. అప్పుడు మనకి రెండు బేస్ ఇచ్చారా. రెండు బేస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి సార్, డైరెక్ట్ గా మళ్ళీ H+H చేసుకోవచ్చు. సార్ అలా కాదు, pH నుంచి బేస్ ఇచ్చాడు కాబట్టి let us calculate POH కనుక్కొని దాని నుంచి OH మైనస్ 10⁻⁶, OH మైనస్ 10⁻⁴. మళ్ళీ రెండు బేస్లే కాబట్టి మళ్ళీ N1V1 plus N2V2, బట్ we get నార్మాలిటీ ఆఫ్ బేస్ POH వచ్చింది. POH నుంచి pH. అలా కాకుండా pH is equal to 5, pH is equal to 9. ఒకటి అబోవ్ ఒకటి బిలో ఇచ్చాడు, ఒకటి అబోవ్ ఒకటి బిలో ఇచ్చాడు. సార్ అప్పుడు ఎలా సార్ అంటే pH 5 అంటే యాసిడ్ రా, 10⁻⁵. pH నుంచి బేస్ కాబట్టి POH తెచ్చుకో. 5 రా, POH 5. OH is equal to రైట్, ఒక యాసిడ్ ఒక బేస్ కలిపినప్పుడు ఫైనల్ నార్మాలిటీ NaVA డిఫరెన్స్ NbVb by VA plus VB. ఏది ఎక్కువ ఉందో చూసుకోవడం. 200 into అది
వేసుకుంటే ఏది ఎక్కువ ఉందో చూసుకోవటం అమ్మా. రైట్, మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడరా సార్. సేమ్ వాల్యూమ్ ఇచ్చినప్పుడు నేను చెప్పిన టెక్నిక్ రా. డిఫరెంట్ వాల్యూమ్స్ ఇచ్చినప్పుడు 2 <7 ఇచ్చినా 2 <7 ఇచ్చినా బోత్ ఆర్ <7, 2 కాదు 3 ఇచ్చినా 3 ఇచ్చినా సరే 3 అన్ని <7 ఉన్నప్పుడు ఏం చేయాలి సార్ అంటే కన్వర్ట్ దమ్ ఇంటూ H+ అయాన్స్ రా. H+ అంటే నార్మాలిటీ, దాని ఫార్ములా ప్రకారం చేసుకుంటాం. 2 <7 ఇచ్చాడు అనుకో, 2 లేదా 3 ఎన్ని ఇచ్చినా సరే <7 ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే కన్వర్ట్ దమ్ ఇంటూ OH మైనస్ కనుక్కొని దాని నుంచి మళ్ళీ సేమ్ N1 V1 2 బేస్లు కాబట్టి అలా కాకుండా ఒకటి బిలో ది 7 ఒకటి అబోవ్ ది 7 ఇచ్చినప్పుడు దాని నుంచి H+ తెచ్చుకుంటాం, దీని నుంచి OH తెచ్చుకుంటాం. తర్వాత ఒక యాసిడ్ ఒక బేస్ కాబట్టి NaVa డిఫరెన్స్ NbVb. ఓకే, లేదు సార్ మనకి ఎలా ఇచ్చాడంటే pH5 ఒకటి ఇచ్చాడు, pH9 ఇచ్చాడు, pH11 ఇచ్చాడు. మరి ఇలా ఇచ్చినప్పుడు ఎలా సార్, ఒకటి అబోవ్ ఒకటి బిలో అయితే చెప్పారు. 3 ఇచ్చినప్పుడు ఏం చేయాలరా అంటే 2 <7 కాబట్టి ఈ టెక్నిక్ వాడాలిరా. ముందు అక్కడి నుంచి pH తెచ్చుకుంటాం. ఓకే, ఈ రెండింటి నుంచి pH తెచ్చుకుంటాం రా. డిఫరెంట్ వాల్యూమ్స్ అమ్మా, 200 ఒక 300 ఇచ్చారు అనుకో, దీని నుంచి ముందు ఈ టెక్నిక్ ద్వారా ఫైనల్ pH తెచ్చుకుంటాం. తర్వాత ఒక యాసిడ్ ఒక బేస్ కాబట్టి ఈ టెక్నిక్ ఏది NaVa. 2 యాసిడ్లన్నా 2 బేస్లు అయితే మధ్యలో ప్లస్ పెట్టి చేస్తాం, ఒక యాసిడ్ ఒక బేస్ అయితే మధ్యలో మైనస్ పెట్టి చేస్తామమ్మా. ఇది డిఫరెంట్ వాల్యూమ్స్ తీసుకున్నప్పుడు మనం చేసే టెక్నిక్ రా. చూసుకున్నాం ఒక్కసారి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డైల్యూషన్ విత్ వాటర్ ఇవన్నీ అంటాడమ్మా. ఓకే, డైల్యూషన్ విత్ వాటర్, వాటర్ తో డైల్యూట్ చేసినప్పుడు ఎలా సార్ అంటే మనకి ఇఫ్ ద ఇనీషియల్ pH is less than 7 అమ్మా. ఇనీషియల్ pH less than 7 ఇచ్చినప్పుడు ఫైనల్ pH is equal to ఇనీషియల్ pH plus log of నెంబర్ ఆఫ్ టైమ్స్ డైల్యూటెడ్. ఎంత వాల్యూమ్ కాదమ్మా, నెంబర్ ఆఫ్ టైమ్స్ డైల్యూటెడ్, ఎన్ని టైమ్స్ డైల్యూట్ చేయాలో చూసుకోవాలిరా. ఎన్ని టైమ్స్ డైల్యూట్ చేశాడు, ఇనీషియల్ గా 100 వాల్యూమ్ ఎంఎల్ ఇచ్చాడా అండ్ దానికి ఒక 500 ml కలిపాడమ్మా. 500 ml కలిపాడు. దెన్ అప్పుడు ఎలా తీసుకుంటావురా అంటే నెంబర్ ఆఫ్ టైమ్ డైల్యూటెడ్ అంటే ఫైనల్ వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్ రా. ఫైనల్ వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్. ఫైనల్ వాల్యూమ్ 600 రా, 500 ml కలిపాడు. డైల్యూటెడ్ టు 500 ml వేరు, డైల్యూటెడ్ బై 500 ml వేరమ్మా. డైల్యూటెడ్ బై 500 ml అంటే 500 ml యాడ్ చేశాడు. డైల్యూటెడ్ బై అంటే ఫైనల్ వాల్యూమ్ వచ్చేటప్పుడు 600. డైల్యూటెడ్ టు 500 ml అంటే ఫైనల్ వాల్యూమ్ 500 బై ఇనీషియల్ వాల్యూమ్ 100 అమ్మా. సో క్వశ్చన్ లో డైల్యూటెడ్ బై అన్నాడా డైల్యూటెడ్ టు అన్నాడు చూసుకోవాలి. లేదు ఓకే 500 ml ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్, 500 ml యాడ్ చేశాడు అన్న నీకు ఇదే మీనింగ్ వస్తమ్మా. డైల్యూటెడ్ టు అంటే వేరు. సో ఇంగ్లీష్ ఐడియా ఉంది కొంచెం. ఓకే, కండిషన్ లెట్ us take one example. pH is equal to 3 and is diluted by 1000 times అనుకోమా. డైరెక్ట్ గా ఫైనల్ pH is equal to 6 రాసేస్తున్నాను రా. ఫైనల్ pH is equal to 6. అదే సార్ pH is equal to 5 and it is diluted by 1000 times అమ్మా. diluted by 1000 times. మన లెక్క ప్రకారం pH is equal to 8 వచ్చిందమ్మా. తప్పురా. ఎప్పుడైనా సరే మనకి వాటర్ ఎంత యాడ్ చేసినా సరే, వాటర్ ని మాట్లాడేది వాటర్. నువ్వు వాటర్ ఒక యాసిడ్ కి
pH is equal to 5 అంటే యాసిడ్ రా. నువ్వు ఎంత ఇచ్చిన యాసిడ్ కి నువ్వు ఎంత వాటర్ కలిపినా ఓకే ఇట్ విల్ బికమ్ డైల్యూట్ అయితే తప్ప నెవర్ బికమ్స్ బేస్ రా. యాసిడ్ కి వాటర్ యాడ్ చేసి బేస్ అయితే అవదమ్మా. ఓకే యాసిడ్ కి ఎప్పుడు వాటర్ యాడ్ చేసినా యాసిడ్ గానే ఉంటుంది కానీ డైల్యూట్ అయింది. అంటే ఒకవేళ ఆన్సర్ నీకు 5 కన్నా ఎక్కువ 7 కన్నా ఎక్కువ వచ్చినప్పుడు డైరెక్ట్ గా వీ కెన్ రైట్ 6.96 కానీ 6.98 కానీ అటు ఇటుగా రాసుకోవాలరా, అంతేగాని 8 ఉండకూడదు. అదే విధంగా pH వాల్యూ ఇనీషియల్ pH వాల్యూ గ్రేటర్ దాన్ 7 ఇచ్చి డైల్యూటెడ్ విత్ వాటర్ అన్నాడు అనుకోమ్మా, డైల్యూటెడ్ విత్ వాటర్ అప్పుడు ఏంటి ఫైనల్ pH is equal to initial pH minus log of number of times diluted, log of number of times diluted అంటే pH is equal to 10 ఇచ్చాడు 100 times dilute చేశాడమ్మా. 100 times dilute చేస్తే pH is equal to 8, pH is equal to 10 and 1000 times dilute చేశాడమ్మా. అప్పుడు మనం ఏమనుకుంటామంటే pH is equal to 7. తప్పురా. ఎప్పుడైనా సరే ఇనీషియల్ pH గ్రేటర్ దాన్ 7 ఉంటే ఫైనల్ ఆన్సర్ కూడా గ్రేటర్ దాన్ 7 ఉండాలమ్మా. దో ఇఫ్ యు గెట్ ఈక్వల్ టు 7 ఆర్ లెస్ దాన్ 7, లెస్ దాన్ 7 ఇచ్చినప్పుడు ఇనీషియల్ pH లెస్ దాన్ 7 ఇస్తే ఫైనల్ ఆన్సర్ ఎప్పుడు లెస్ దాన్ 7 ఉండాలి. ఒకవేళ ఆన్సర్ మోర్ దాన్ 7 వచ్చినా we should take it as 6.98 కానీ 6.96. Initial pH value 7 ఇచ్చి when it is diluted with water then final answer should always greater than 7 only. 7 కన్నా ఎక్కువే ఉండాలమ్మా. though if you get less than 7 we should take it as 7.02 కానీ 7.04 కానీ తీసుకోవాలి అని గుర్తుంచుకోవాలి. అదే pH is equal to 7 ఇచ్చి నువ్వు ఎన్నిసార్లు డైల్యూషన్ విత్ వాటర్ చేసినా pH వాల్యూ ఈక్వల్ టు 7 అమ్మా. pH వాల్యూ ఈక్వల్ టు 7. సో మనకు ఒక చిన్న పాయింట్ చూసుకుంటారా, లెస్ దాన్ 7 మోర్ దాన్ 7 ఈక్వల్ టు 7 కండిషన్ డైల్యూటెడ్ విత్ వాటర్, వాటర్ తో డైల్యూట్ చేసినప్పుడే మనం చెప్పిన కండిషన్స్ అన్ని అప్లికబుల్. ఏంటి లెస్ దాన్ 7 ఇస్తే ప్లస్ పెట్టాలి, మోర్ దాన్ 7 ఇస్తే మైనస్, ఈక్వల్ టు 7 అయితే అసలు మారదు. బట్ కండిషన్ if it is less than 7 initial pH and when you dilute it with water, though if you get the answer more than 7 we should take it as 6.96 only, and if it is greater than 7 and the final answer should be always greater than 7 only. Though if we get less than 7 we should take it as either 7.02 or 7.04 గా తీసుకోవాలి. అంతేగాని వచ్చిన వాల్యూ ఎప్పుడు ఉంచకూడదు. కానీ ఎప్పుడు రా అంటే చూసుకుని ఒక్కసారి అక్కడ స్పీడ్గా తొందరగా రైట్ చూడమ్మా. లెస్ దాన్ 7 ఇస్తే మా చూడండి రామన్ ఒకసారి చూడు, లెస్ దాన్ ఇనీషియల్ pH లెస్ దాన్ 7 ఇస్తే లెస్ దాన్ 7 ఇచ్చినప్పుడు వాటర్ తో డైల్యూట్ చేస్తే ఎప్పుడు ఎలా పెట్టాలి, pH ఇనీషియల్ pH ప్లస్ పెట్టాలి. కానీ ఎప్పుడు ఆన్సర్ 7 కన్నా తక్కువే ఉండాలి. నువ్వు ఇన్నిసార్లు డైల్యూట్ చేసినా ఓకే ఆన్సర్ ఎంత వచ్చినా సరే ఫైనల్ ఆన్సర్ ఎంత ఉండాలి, ఎప్పుడు లెస్ దాన్ 7 ఉండాలమ్మా. ఇనీషియల్ pH లెస్ దాన్ 7 ఇస్తే ఫైనల్ ఆన్సర్ కూడా లెస్ దాన్ 7 ఉండాలి. సో ఇఫ్ యు గెట్ 8, 9, 10, 11 సంథింగ్ ఎంత వచ్చినా సరే 6.96 దగ్గర 8 కాదు 9 వచ్చినా 10 వచ్చినా 11 వచ్చినా 6.96 కానీ 6.98 ఆ రాసిన ఆప్షన్ బట్టి చూసుకోవాలిరా. 6.96 6.98 తీసుకోవాలి. ఓకే జనరల్ గా ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు 6.96 7.04. మోర్ దాన్ 7 ఇచ్చినప్పుడు ఎప్పుడు ఫైనల్ ఆన్సర్ 7 కన్నా ఎక్కువే ఉండాలి. లెస్ దాన్ 7 ఉన్నా సరే వచ్చినా లెస్ దాన్ 7 వచ్చిన ఆన్సర్ మోర్ దాన్ 7 పెట్టాలమ్మా. మోర్ దాన్ 7 మైనస్, అదే ఈక్వల్ టు 7 ఉంటే ఎంత ఆన్సర్ ఇంక సంబంధం లేదు, ఎన్నిసార్లు డైల్యూట్ చేసినా అంతేరా. అదే మనకి H plus concentration
OH మైనస్ కాన్సంట్రేషన్ మార్చడం, అంటే అవి యాడ్ చేశారు. H ప్లస్ కాన్సంట్రేషన్ OH కాన్సంట్రేషన్ అది చేశారు. అప్పుడు ఎలాగా చూడండి, ఇనీషియల్ pH లెస్ దాన్ 7, ఇనీషియల్ pH లెస్ దాన్ 7, ఫైనల్ pH is equal to ఇనీషియల్ pH ప్లస్ అడిచ్చిన దాన్ని బట్టి మారితే ఫార్ములా మారింది, ప్లస్ log of number of times of H plus concentration decreased, number of H plus ion concentration decreased or OH minus ion concentration increased. వారు చెప్తారు ఇనీషియల్ pH లెస్ దాన్ 7 ఇచ్చి H ప్లస్ కాన్సంట్రేషన్ 10 టైమ్స్ తగ్గించాడు, 20 టైమ్స్ తగ్గించాడు. తగ్గించినప్పుడు H ప్లస్ తగ్గించిన OH పెంచిన ఫార్ములా ఏంట్రా, ప్లస్ పెట్టాలి. అదే మనకి pH is equal to ఇనిషియల్ pH లెస్ దాన్ 7 ఇచ్చినప్పుడు మైనస్ log of number of times of H plus concentration increased. H plus concentration పెంచాడు అనుకోమా, ఒరే లెస్ దాన్ 7 ఇచ్చి కన్ఫ్యూజ్ అవుతామా, ఫార్ములా పక్కన పెట్టి సమ్ చేయండి. ఓకే, లెస్ దాన్ 7 ఇచ్చి, ఓకే లెస్ దాన్ 7 ఇచ్చి H ప్లస్ తగ్గించిన OH పెంచిన, అంటే H ప్లస్ తగ్గించడం అన్నా OH పెంచడం అన్నా బేసిక్ నేచర్ పెరిగినట్రా, అంటే pH వాల్యూ పెరగాలి. 1 2 3 4 5 6 strong acid, weak acid, weak base, strong base. Right, చూడమ్మా, లెస్ దాన్ 7 రా, అండ్ H ప్లస్ తగ్గించాడు. H ప్లస్ తగ్గించాడు అంటే ఎసిడిక్ తగ్గినట్టు, ఎసిడిక్ తగ్గింది అంటే వీక్ యాసిడ్కి వెళ్తున్నట్టు, అంటే pH వాల్యూ పెరగాలి. అందుకని మధ్యలో ప్లస్ పెట్టామమ్మా. OH యాడ్ చేశాడు, OH యాడ్ చేసినా సరే న్యూట్రలైజ్ చేస్తున్నట్టు, అంటే యాసిడ్ నుంచి న్యూట్రలైజ్ చేస్తున్నట్టే pH వాల్యూ పెరగాలి, కాబట్టి మధ్యలో ప్లస్ పెట్టాలి. H ప్లస్ పెంచడం అమ్మా, H ప్లస్ పెంచడం అంటే ఎసిడిక్ నేచర్ పెంచినట్టు, ఎసిడిక్ నేచర్ పెంచింది అంటే స్ట్రెంత్ ఆఫ్ ది యాసిడ్ పెరుగుతున్నట్టు, అందుకని pH వాల్యూ తగ్గాలి, ఉన్న దానికి తగ్గాలి, అందుకే మైనస్. ఆర్ OH minus ion concentration decreased, OH minus ion concentration decreased. అర్థం చేసుకోండి, బట్టి అర్థం కాదు సార్. లెస్ దాన్ 7 ఇచ్చాడు అండ్ H ప్లస్ తగ్గించాడు. H ప్లస్ తగ్గించడం అంటే ఎసిడిక్ స్ట్రెంత్ తగ్గించాడు. ఎసిడిక్ స్ట్రెంత్ తగ్గించడం అంటే pH వాల్యూ పెరిగిద్ది అని ఐడియా రావాలరా. ఎసిడిక్ స్ట్రెంత్ తగ్గింది అంటే pH వాల్యూ పెరిగిద్ది. pH వాల్యూ పెరగాలి అంటే యూ హ్యావ్ టు కీప్ ప్లస్ అని గుర్తు రావాలరా. OH పెంచడం అన్నా న్యూట్రలైజ్ చేయటమే, కాబట్టి మళ్ళీ బికమ్స్ న్యూట్రలైజేషన్ అంటే pH వాల్యూ తగ్గాలి, సారీ pH వాల్యూ పెరగాలి. 1 2 3 నుంచి 7కి మధ్యలో ప్లస్. H ప్లస్ యాడ్ చేయటం అంటే ఏంటి, యాసిడ్ యాడ్ చేస్తున్నట్రా. యాసిడ్ యాడ్ చేస్తా ఉండే కొద్ది pH వాల్యూ తగ్గుతూ ఉండాలి. యాసిడ్ యాడ్ చేస్తాం అంటే pH వాల్యూ తగ్గుతూ ఉండాలి, కాబట్టి తగ్గాలి, కాబట్టి మైనస్ పెట్టాలమ్మా, pH వాల్యూ తగ్గాలి. అదే మనకి pH value greater than 7, greater than 7 అయితే pH is equal to initial pH minus log of H plus ion concentration increase or OH minus ion concentration decreased, OH minus ion concentration decreased. మా మోర్ దాన్ 7 అంటే బేస్ రా, బేస్ కి H ప్లస్ పెరిగింది అంటే pH వాల్యూ తగ్గిద్దిరా. బేస్ కి యాసిడ్ యాడ్ చేస్తాం అంటే pH వాల్యూ తగ్గిద్ది, కాబట్టి మైనస్. అదే మనకి pH is equal to initial pH plus రివర్స్ రా, మైనస్ log of H plus concentration decreased or OH minus ion concentration increase. H plus తగ్గించడం అన్నా
OH యాడ్ చేయడం అన్నా బేస్ యాడ్ చేస్తాం. బేస్ యాడ్ చేసే కొద్దీ pH వాల్యూ పెరుగుతూ ఉండాలి. ఫార్ములాలు బట్టి పడుతుంది కాదురా, కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. సార్ లెస్ దాన్ 7 యాసిడ్ సార్, యాసిడ్ కి H+ అయాన్, యాసిడ్ కి H+ అయాన్ తగ్గిస్తున్నాం అంటే ఓకే, H+ తగ్గిస్తామంటే pH వాల్యూ పెరిగిద్ది అని ఐడియా రావాలిరా. ఓకే, అదే OH పెంచాము అంటే H+ తగ్గించడం అన్నా OH పెంచడం అన్నా pH వాల్యూ పెరిగిద్ది అని ఐడియా రావాలి. కానీ ఈ రెండు చోట్ల ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తే అంతేరా. ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తే there is no need to change. ఇందాక చెప్పానేమని, ఇఫ్ ఇట్ ఈస్ డైల్యూటెడ్ విత్ వాటర్ లెస్ దాన్ 7 అంటే లెస్ దాన్ 7 ఉండాలి, మోర్ దాన్ 7 అంటే మోర్ దాన్ 7 ఉండాలి. అలాగా అదే సేమ్ సార్ ఈక్వల్ టు 7 ఉందిరా, ఈక్వల్ టు 7 pH వాల్యూ ఈక్వల్ టు 7 ఉంది. మళ్ళీ సేమ్ సార్ H+ పెంచాము ఆర్ OH మైనస్ H+ తగ్గించడం, OH మైనస్ పెంచడం, H+ తగ్గించడం ఆర్ OH పెంచడం అంటే ఇనీషియల్ pH ప్లస్ పెట్టాలి, ఇనీషియల్ pH ప్లస్. ఆర్ H+ తగ్గించిన OH మైనస్ అయాన్, H+ అయాన్ పెంచిన OH మైనస్ అయాన్ తగ్గించిన ఇనీషియల్ pH మైనస్ పెట్టాలమ్మా. మీరు కాన్సెప్ట్ అర్థమైందా? చాలా ఈజీ. ఫార్ములాస్ ఇన్ని ఉంటాయి కానీ చాలా ఈజీ కాన్సెప్ట్ అర్థమైతే. చెప్పాం కదా, H+ తగ్గించడం అంటే pH వాల్యూ పెరగాలి, OH పెంచినా pH వాల్యూ పెరగాలి, H+ పెంచినా OH తగ్గించినా pH వాల్యూ తగ్గాలి అని గుర్తుంచుకోండి అమ్మా. రైట్ రైట్, ఇప్పుడు దీనికి రండి. pH వాల్యూ 6 and 1000 times H+ అయాన్ కాన్సంట్రేషన్ ఈజ్ డిక్రీజ్డ్ అన్నాడు. అప్పుడు లెస్ దాన్ 7 కాబట్టి ఇనీషియల్ pH H+ తగ్గించాడు అంటే ప్లస్ పెట్టాలి. log of 1000, log 1000 అంటే 3 అంటే 9 అమ్మా. ఎంత ఆన్సర్ వస్తే అంతే ఉంచాలి. వాటర్ తో డైల్యూట్ చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. లెస్ దాన్ 7 అయితే లెస్ దాన్ 7 ఉండాలి, మోర్ దాన్ 7 అయితే మోర్ దాన్ 7 ఉండాలి. బట్ when it is అంటే H+ కానీ OH ప్రకారం చెప్పినప్పుడు the answer which is obtained should be taken as the final answer. There is no need to be change the answer. ఇక్కడ ఎలాంటి ఆన్సర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఎంత ఆన్సర్ వస్తే అంతే ఉంచాలి. దో ఇఫ్ యు టేక్ లెస్ దాన్ 7 అండ్ ద ఫైనల్ ఆన్సర్ గ్రేటర్ దాన్ 7 వచ్చినా ఎంత వచ్చినా, అండ్ ఆడ ఒక్కొక్కసారి ఏమంటాడంటే pH వాల్యూ 3 అంటాడమ్మా, pH వాల్యూ 5 అంటాడు. ఇంకో కాన్సెప్ట్ అదైతే ఆ కాన్సెప్ట్, ఇంకో కాన్సెప్ట్ ఇది. pH వాల్యూ 3 ఇచ్చి pH వాల్యూ 5 ఇస్తాడా. లెట్ us take it as A, దీని B అంటాడమ్మా. ఓకే, ఇక్కడ B is 100 times more basic than A. ఎందుకంటే సార్ బేసిక్ దీనికన్నా మోర్ బేసిక్ అన్నా కానీ బేస్ అని చెప్పట్లా. లెస్ దాన్ 7 అంటే HDK, కానీ దీంతో కంపేర్ చేసుకుంటే దీని యొక్క బేసిక్ క్యారెక్టర్ ఇన్ని pH యూనిట్స్ తేడా వచ్చినాయి 2 యూనిట్స్. 2 యూనిట్స్ అంటే 100 అమ్మా. ఎన్ని తేడా ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోండి రా. 200 అంటే 100 టైమ్స్ మోర్ బేసిక్. రివర్స్ ఆలోచించు, A is 100 టైమ్స్ more acidic than B అమ్మా, more acidic than B. ఇక్కడ యూనిట్ ఎంత తేడా ఉందో అన్ని జీరోస్ రా 1 పక్కన. ఓకే, pH వాల్యూ 6, pH వాల్యూ 10 అమ్మా. దెన్ ఇది let us take it as A, B. B is 10,000 times 4 యూనిట్స్ తేడా ఉన్నాయి కాబట్టి B is 10,000 times more basic than A. లేదు రివర్స్, A is 10,000 times more acidic than ఏంట్రా B. అలాగా మోర్ ఎసిడిక్ గా లెస్ ఎసిడిక్ గా అని అడుగుతా ఉంటాడమ్మా. ఇది ఒక మోడల్ రే, మోర్ ఎసిడిక్ లెస్ ఎసిడిక్ అని. ఓకే, ఎన్ని టైమ్స్ తేడా ఉందో చూసుకోవటం, అన్ని జీరోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోవటమేరా ఒక మోడల్. ఓకే, నెక్స్ట్
ఇవన్నీ నోట్స్ లో ఉన్నాయిరా, కానీ ఒకసారి వింటే అంటే చదివితే అర్థమవుతాయి. కొన్ని ఏంటంటే చేస్తా ఉంటాయి. ఒరేయ్ మీరు బఫర్ సొల్యూషన్స్ ని అలాగే లాస్ట్ ఇండికేటర్ సంబంధించిన సమ్స్ పెట్టాను అందులో ఉన్నాయి. ఓకే, మన బుక్ లో అవన్నీ అడ్వాన్స్ లెవెల్లో ఏరా. ఓకే, ఇండికేటర్స్ బఫర్ సొల్యూషన్ సంబంధించి కొంతవరకు అడ్వాన్స్ లెవెల్లో ఉన్నాయి. కాబట్టి అవి చేయండి, ఇవాళ కాదు రేపు. ఓకే, రేపు మధ్యాహ్నం నుంచి స్టడీ అవర్ లో అది చేయండి. రైట్, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి H2CO3 ఇస్తాడమ్మా. ఇలా యాసిడ్ ఇస్తాడు. దీని యొక్క బేసిటీ 2 కదా, బేసిటీ 2. బేసిటీ 2 అంటే దాని యొక్క Ka1 వాల్యూ ఉంటుంది, Ka2. ఫస్ట్ డిసోసియేషన్ కాన్స్టెంట్, సెకండ్ డిసోసియేషన్ కాన్స్టెంట్. రెండు Ka1 ఇస్తాడు, Ka2 ఇస్తాడు. అప్పుడు అండ్ దాని యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఇస్తాడమ్మా, కాన్సన్ట్రేషన్ కూడా ఇస్తాడు. అండ్ లాస్ట్ ఫైండ్ అవుట్ ది pH అడుగుతాడు. మనకి ఎప్పుడైనా సరే ఇది Ka1, Ka2 కానీ Kb కానీ ఇచ్చాడు అంటే we can say that it is a weak acid కదమ్మా. Ka కనబడిందంటే వీక్ యాసిడ్. అప్పుడు ఫైనల్ K ముందు తెచ్చుకోవాలిరా. ఫైనల్ K is equal to Ka1 into Ka2 రా. Ka1 into Ka2 and H plus is equal to root of final K into C అమ్మా. ఫైనల్ K into C. అప్పుడు pH మామూలుగా మనం తెచ్చేసుకోవచ్చు. pH is equal to, వారు కావాలి మిమ్మల్ని ఇబ్బంది పడటానికి ఏమిస్తాడంటే H2 మిమ్మల్ని ఇబ్బంది పడటానికి H2CO3 gives rise to HCO3 minus plus H plus. దీనికి Ka1 సమ్ X అని ఇస్తారా, దీని కాన్సన్ట్రేషన్ ఏ అని ఇస్తారమ్మా. ఇక్కడ మొత్తానికి కార్బోనిక్ యాసిడ్ ఓవరాల్ కాన్సన్ట్రేషన్ ఇచ్చేస్తారా. ఇప్పుడు అలా కాదమ్మా, ఏ దానికి అలాగే బైకార్బోనేట్ అయాన్కి డిసోసియేషన్ జరిగినప్పుడు we get H plus and CO3 minus 2. దాని కాన్సన్ట్రేషన్ D అని ఇస్తాడమ్మా, అండ్ దాని యొక్క డిసోసియేషన్ కాన్స్టెంట్ Y అని ఇస్తాడు. అప్పుడు వాట్ ఈస్ ద ఫైనల్ pH అంటే Ka1 దగ్గర ఒక కాన్సన్ట్రేషన్, Ka2 దగ్గర అనదర్ కాన్సన్ట్రేషన్ ఇచ్చినప్పుడు ఫైనల్ H ప్లస్ డైరెక్ట్ H ప్లస్ తెచ్చేసుకోవచ్చురా. ఫైనల్ H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ Ka1 into C1, Ka2 into C2 అండ్ సో ఆన్. అంటే డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఇచ్చినప్పుడు Ka1 దగ్గర ఒక కాన్సన్ట్రేషన్, Ka2 దగ్గర అనదర్ కాన్సన్ట్రేషన్ ఇచ్చినప్పుడు ఇలా ముందు విడిగా కనుక్కోవచ్చురా. లేదు సార్ కాన్సన్ట్రేషన్ ఒకటే ఇచ్చి Ka1, Ka2 వాల్యూస్ డిఫరెంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ Ka వాల్యూ కనుక్కొని తర్వాత రూట్ ఆఫ్ Ka ఇంటూ C వేసుకోవచ్చమ్మా, అది చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా pH. సిమిలర్లీ ఫర్ బేసిస్ కూడా అంతే, బేసిస్ కూడా అంతే. అలా కాకుండా వాడు బైకార్బోనేట్ అయాన్ సార్ దీంట్లోంచి H ప్లస్ అయాన్ లాస్ అయిందిరా. H ప్లస్ అయాన్ లాస్ అయితే CO3 minus 2. H ప్లస్ లాస్ అయితే యాసిడే కదమ్మా, యాసిడ్ కాబట్టి దాని యొక్క Ka వాల్యూ ఇస్తారా. సార్ H ప్లస్ అయాన్ తీసుకుంటుందిరా, ఇట్ కన్వర్ట్స్ ఇంటూ కార్బోనిక్ యాసిడ్ రా. ఇట్ కన్వర్ట్స్ టు కార్బోనిక్ యాసిడ్. అంటే H ప్లస్ తీసుకుంది కాబట్టి Kb అనుకోవచ్చు, బేస్ కదా, బేస్ గా పనిచేస్తుంది. ఇక్కడ యాసిడ్ గా పనిచేస్తుంది. సో యాసిడ్ గా పనిచేస్తుంది, బేస్ గా పనిచేస్తుంది అంటే యాంఫోటరిక్ సబ్స్టెన్స్. మరి అలాంటి యాంఫోటరిక్ సబ్స్టెన్స్ యొక్క మనకి pH ఎలా కనుక్కుంటామరా అంటే ఫర్ యాంఫోటరిక్ సబ్స్టెన్సెస్ pKa నాట్ Ka, pKa ప్లస్ pKb బై 2 అమ్మ. యాంఫోటరిక్ సబ్స్టెన్సెస్ అయితే Ka ఇస్తాడు, Kb ఇస్తాడు, pKa ప్లస్ pKb. pKa తెలుసు కదా, ఎలా కనుక్కుంటాం, pKa కానీ pKa కానీ pKb
మైనస్ లాగ్ ఆఫ్ హెచ్ ప్లస్ మైనస్ లాగ్ ఆఫ్ కేఏ. యాంఫోటరిక్ సబ్స్టెన్సెస్ అయితే అంటే నీకు యాంఫోటరిక్ అని చెప్పడరా, ఫర్ ఎ గివెన్ కాంపౌండ్ కేఏ కేబి విల్ బి గివెన్ అండ్ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ది pH. యాంఫోటరిక్ అని చెప్పడు. ఫర్ ఎ గివెన్ కాంపౌండ్, ఫర్ ఎ గివెన్ స్పీషీస్ KA is this one, KA is equal to X అని, KB is equal to Y ఇచ్చి what is the pH of that compound అంటాడు. అప్పుడు నీకు ఐడియా రావాలి, ఒకే సబ్స్టెన్స్ కి KA KB ఇచ్చాడు అంటే అది యాంఫోటరిక్. యాంఫోటరిక్ అయితే ఇలాగా ఫర్ ఎ గివెన్ సబ్స్టెన్స్, ఓకే గివెన్ సబ్స్టెన్స్ కి KA1 KA2 గానీ KB1 KB2 ఇచ్చారనుకో పాలీబేసిక్ యాసిడ్ పాలిఎస్టిక్ యాసిడ్ బేసెస్ అని చెప్తారు. అలాంటప్పుడు ఏంట్రా అంటే ఓవరాల్ K వాల్యూ కనుక్కొని చేయడం. అలా కాకుండా KA వాల్యూ ఒక KB వాల్యూ ఇచ్చాడు అంటే ఇలా చేయాలన్న pH. సో అంతేగాని యాంఫోటరిక్ డైబేసిక్ పాలీబేసిక్ అని ఏమి ఇవ్వడు. ఫర్ గివెన్ స్పీషీస్ అని సరద్దే అది నీకు KA1 KA2 ఇచ్చినప్పుడు ఈ మోడల్ చేయాలి. ఒకసారి ఒక KA ఇచ్చి ఇంకొక KB ఇచ్చినప్పుడు ఇలా చేయాలమ్మా. ఓకే అది ఒకటి గుర్తుంచుకోవాలిరా. చూసుకోనమ్మా ఒక 2 minutes జస్ట్. చరణ్ చెప్తాను రా, సాల్ట్ కూడా అవ్వాలి కదరా. ఓకే టుగెదర్ రైట్. నెక్స్ట్ సాల్ట్ హైడ్రాలసిస్. ఒరే త్రిచక్రాలు కూడా మొత్తం అందరికీ ఇది క్లాస్ మళ్ళీ విడిగా ఉండదు. మళ్ళీ రేపు సపరేట్ అయిపోయింది. రేపు మన సాంబశివరావు గారు వచ్చేస్తారమ్మా. రేపు సాంబశివరావు గారు వచ్చేస్తారు కాబట్టి ఫస్ట్ 1 hour నాది అది ఇచ్చిన డేటా బట్టి ఒరే రేపటి నుంచి 1 hour నాది 1 hour సాంబశివరావు గారిది. లింక్లు ఏం మారవు కాబట్టి 1 hour నా క్లాస్ వింటే నెక్స్ట్ అవర్ ఆయన క్లాస్ వింటాం, ఫస్ట్ ఆయన క్లాస్ వింటే నెక్స్ట్ అవర్ నా క్లాస్ వింటాం, అంతే తప్ప ఏం ఉండదమ్మా. ఓకే రైట్. సాల్ట్ హైడ్రాలసిస్ స్ట్రాంగ్ యాసిడ్స్ HX అన్నీ HCl HBr HI అన్నీ కూడా స్ట్రాంగ్ యాసిడ్స్. H2SO4 అమ్మా, H2SO4 HNO3 HClO4 HClO3 క్లోరిక్ అంటే క్లోరస్ అని పర్క్లోరిక్ క్లోరిక్ క్లోరస్ హైపోక్లోరస్. అలాగే వీక్ యాసిడ్స్ ఆల్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కార్బోనిక్ యాసిడ్ బోరిక్ యాసిడ్ నైట్రస్ యాసిడ్ HCN హైడ్రోజన్ సైనైడ్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. స్ట్రాంగ్ బేసెస్ 1A గ్రూప్ ఎలిమెంట్ యొక్క హైడ్రాక్సైడ్స్ 1A గ్రూప్ ఎలిమెంట్ యొక్క హైడ్రాక్సైడ్స్ అమ్మా. 1A గ్రూప్ ఎలిమెంట్ యొక్క హైడ్రాక్సైడ్స్. 2A గ్రూప్ ఎలిమెంట్ యొక్క బెరిలియం మెగ్నీషియం కాల్షియం స్ట్రాన్షియం హైడ్రాక్సైడ్ బెరిలియం మెగ్నీషియం కాల్షియం స్ట్రాన్షియం బేరియం హైడ్రాక్సైడ్. ఇది స్ట్రాంగ్ బేసెస్. వీక్ బేసెస్ అమోనియం హైడ్రాక్సైడ్ డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ యొక్క హైడ్రాక్సైడ్స్. అంటే డి బ్లాక్ అంటే ZnOH taken twice, CuOH taken twice. అలాగే బెరిలియం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అలాగే కాల్షియం హైడ్రాక్సైడ్. ఇవన్నీ కూడా వీక్ బేసెస్. చాలా మంది ఏమంటారంటే కొన్ని బుక్స్ లో ఇది కాల్షియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేస్ అని చెప్పారమ్మా. కొన్ని బుక్స్ లో వీక్ బేసెస్ అని చెప్పారు. సో కొంచెం డౌట్ఫుల్ రా. ఓకే మిగతా అయితే కన్ఫామ్ గా చేసుకోవచ్చు. మెగ్నీషియం కూడా వీక్ బేస్ ఏనమ్మా. మెగ్నీషియం కూడా వీక్ బేస్. బెరిలియం మెగ్నీషియం కాల్షియం స్ట్రాన్షియం బేరియం రేడియం రేడియాక్టివ్ వదిలేసి రైట్. ఇవి గుర్తుండాలిరా.
గుర్తుంటేనే సాల్ట్ హైడ్రాలసిస్ వస్తాయమ్మా, అవి లేకపోతే చేయలేం. రైట్, చూడండి. అంటే చిలకలలాగా మళ్ళీ అన్నీ కాదు. సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ అమ్మా. Salts of strong acid, strong base. Let us take it as NaCl. NaCl. అంత అయినాక మళ్ళీ షార్ట్ కట్ చెప్తానమ్మా. అంత అయినాక NaCl ని వాటర్ లో డిజాల్వ్ చేసామనుకోరా, Na+Cl మైనస్, Na+Cl మైనస్. నీకు ఐడియా రావాలి ఏంట్రా అంటే Na+ అంటే 1A గ్రూప్ హైడ్రాక్సైడ్ కదా, స్ట్రాంగ్ బేస్ నుంచి వచ్చిన అయాన్ వీక్ కాంజుగేట్ యాసిడ్ అయితే, వీక్ కాంజుగేట్ యాసిడ్. Cl అంటే HCl స్ట్రాంగ్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్ నుంచి వచ్చిన అయాన్ ఏంటమ్మా, వీక్ అయింది. యాసిడ్ నుంచి వచ్చింది కాబట్టి బేస్ అయింది, బేస్ నుంచి వచ్చిన అయాన్ కాబట్టి యాసిడ్. రెండు వీక్ కాబట్టి నో హైడ్రాలసిస్ రా. రెండు వీక్ కాబట్టి వాటర్ తో రియాక్ట్ అవ్వదు. సాల్ట్ హైడ్రాలసిస్ అంటే వాటర్ తో రియాక్ట్ అవ్వటం అని. No hydrolysis. pH is equal to 7 అమ్మా. pH is equal to 7. Okay, pH is equal to 7 అంటారు. And hydrolysis constant KH is equal to KW అయితే. KH is equal to KW. రైట్, కంగారు పడతారా. అంత అయినాక మళ్ళీ షార్ట్ కట్ ఎలాగా ఏంటి అని చెప్తాను. నెక్స్ట్, స్ట్రాంగ్ యాసిడ్, weak base amma. Salt of strong acid, weak base. Let us take it as ammonium sulfate amma. Ammonium sulfate. Whenever ammonium sulfate dissolved in water, ammonium sulfate ni water lo dissolve చేసినప్పుడు it undergo dissociation to give ammonium ion and sulfate ion. Ammonium ion and sulfate ion. Ammonium ion అనేది వీక్ బేస్. వీక్ బేస్ నుంచి వచ్చింది కాబట్టి స్ట్రాంగ్ కాంజుగేట్ యాసిడ్ అయితే. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే స్ట్రాంగ్ యాసిడ్, దాని నుంచి వచ్చిన అయాన్ వీక్ కాంజుగేట్ బేస్. ఇవి రాకపోతే మాత్రం తర్వాత షార్ట్ కట్ చెప్పినా ఏం అర్థం అవదురా. తర్వాత షార్ట్ కట్ చెప్పినా ఏం అర్థం అవదు. అందుకని కంపల్సరిగా స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్ గుర్తుండాలి. ఈ రెండిట్లో స్ట్రాంగ్ ఏది ఉందో అది చూసుకోవాలి. అమోనియం అయాన్ రియాక్ట్స్ విత్ వాటర్, వాటర్ తో రియాక్ట్ అయి we get undissociated ammonium hydroxide. అమోనియం హైడ్రాక్సైడ్ డిసోసియేషన్ అంటే undissociated జరిగి we get H+ అమ్మా. we get H+. మరి H+ వచ్చింది అంటే the solution is acidic. అంటే అమోనియం సల్ఫేట్ ని వాటర్ లో డిజాల్వ్ చేస్తే the solution is acidic. Acidic కాబట్టి pH value equal to less than 7 రా. pH is equal to less than 7. అలాగే salts of weak acid, strong base అమ్మా. weak acid and strong base. Let us take it as Na2CO3 రా. వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు 2Na+ and CO3 - 2 రా. CO3 - 2. Of course Na+ అంటే స్ట్రాంగ్ బేస్, వీక్ కాంజుగేట్ యాసిడ్, స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్. సో రియాక్ట్ విత్ వాటర్. కార్బనేట్ అయాన్ వాటర్ తో రియాక్ట్ అయి we get undissociated carbonic acid వచ్చింది. along with this we get OH-. OH- వస్తే the solution is basic అంటామా. and the pH value greater than 7 రా. pH value greater than 7. weak acid, weak base అమ్మా. weak base, weak acid. Let us take it as CH3COO NH4 అమ్మా. అమోనియం ఎస్టేట్ వాటర్ లో డిజాల్వ్ చేస్తే CH3COO - NH4+. రెండు కూడా స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్, స్ట్రాంగ్ కాంజుగేట్ యాసిడ్. రెండు వాటర్ తో రియాక్ట్ అయి OH- అయాన్స్ వస్తాయి.
వాటర్తో రియాక్ట్ అయ్యి హెచ్ ప్లస్ ఓహెచ్ వస్తాయి. ఈ తర్వాత చెప్తానమ్మా, ముందు వినండి, జస్ట్ ఒకసారి వినండి, జస్ట్ చెప్పే పాయింట్. సార్ నీకు ఇది ఏంటంటే ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి జస్ట్ ఒక ఐడియా, కానీ షార్ట్ కట్ టేబుల్ లా చెప్తాను, ఒక్కసారి వినండి జస్ట్. సార్ వీక్ తీసుకుని హైడ్రాలసిస్ <7 అని రైట్. షార్ట్ కట్ ఎలాగా, మీకు హైడ్రాలసిస్ అంటే తీసుకున్న సాల్ట్ లో ఉన్న క్యాటియాన్ కానీ యానియాన్ కానీ వాటర్తో రియాక్ట్ అవ్వడం. షార్ట్ కట్ ఎలాగా చూడండి. ఎలాగా నీకు ఇలా ఇస్తాడు కదా, ZnCl2 ఇస్తాడమ్మా. ZnCl2, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ZnCl2? నీకు వెంటనే స్ట్రైక్ అవ్వాల్సింది సార్, Zn అంటే ZnOH టేకెన్ ట్వైస్ HCl, ZnOH టేకెన్ ట్వైస్ అండ్ HCl స్ట్రైక్ అవ్వాలి. సార్ ZnOH టేకెన్ ట్వైస్ అంటే వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్. ఈ రెండిట్లో డామినేషన్ ఏది? ఇది వదిలేసేయి, ఈ తర్వాత చూద్దాం. ఈ రెండిట్లో డామినేషన్ యాసిడ్, కాబట్టి దీని వాటర్ లో డిజాల్వ్ చేస్తే ద సొల్యూషన్ ఈజ్ ఎసిడిక్ అంటారు. ఈ రెండిట్లో డామినేషన్ ఏదో చూసుకో, స్ట్రాంగ్ యాసిడ్, సో ద సొల్యూషన్ ఈజ్ ఎసిడిక్. ఇప్పుడు యాసిడ్ అంటే H+ రావాలా OH రావాలా? యాసిడ్ అంటే H+ కదా, కాబట్టి క్యాటయానిక్ హైడ్రాలసిస్, క్యాటయానిక్ హైడ్రాలసిస్ అంటారు. సో ZnCl2ని వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు ద సొల్యూషన్ ఈజ్ ఎసిడిక్ అండ్ ఇట్ అండర్గో క్యాటయానిక్ హైడ్రాలసిస్. ఎలా కనిపిస్తాం? ఈ రెండు బ్రాకెట్స్, డామినేషన్ యాసిడ్ కాబట్టి ఎసిడిక్, ఎసిడిక్ అంటే H+, అంటే క్యాటయాన్ గుర్తు రావాలరా, క్యాటయానిక్ హైడ్రాలసిస్. చూసుకో ఒకసారి, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, ఏ క్యాటయాన్ అండర్గో హైడ్రాలసిస్, solution is acidic, pH value less than 7. Let us take weak base kada. Let us take it as ammonium chloride. Ammonium chloride పెట్టిందాక రాసంగా అమ్మోనియం క్లోరైడ్ రాసాం కదా. Let us take it as weak acid రావాలి, strong base, KCN రా, KCN. సార్ విడిగొట్టు, KOH HCN. KOH అనేది స్ట్రాంగ్ బేస్, HCN అనేది వీక్ యాసిడ్. డామినేషన్ బేస్ రా, డామినేషన్ బేస్ కాబట్టి బేసిక్ అంటే pH < 7, బేసిక్ అంటే OH- కాబట్టి యానియానిక్ హైడ్రాలసిస్, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. ఇదిగో యానియానిక్ హైడ్రాలసిస్ pH < 7. అంతేగాని ఇలా విడగొట్టుకుని అన్ని రాసుకోగలరా? కానీ సార్ జాక్యం, రెండు వీక్ యాసిడ్ వీక్ బేస్ అయితే ఎలాగా? బోత్ ఆర్ వీక్ అయితే అక్కడ వీక్ అన్నప్పుడు క్వశ్చన్ లో Ka వాల్యూ Kb వాల్యూ ఇస్తారమ్మా, Ka వాల్యూ Kb వాల్యూ ఇస్తారా? సపోజ్ Ka Kb, అప్పుడు ద సొల్యూషన్ ఈజ్ ఎసిడిక్ అమ్మా. Ka ఎక్కువ ఉంది అంటే ఎసిడిక్, Kb ఎక్కువ ఉంది అంటే సొల్యూషన్ ఈజ్ బేసిక్. ఇఫ్ Ka ఈక్వల్ టు Kb అయితే ద సొల్యూషన్ ఈజ్ న్యూట్రల్ అంటారమ్మా, సొల్యూషన్ ఈజ్ న్యూట్రల్. వీక్ యాసిడ్ వీక్ బేస్ అయితే Ka Kb ఇస్తారమ్మా. ఇవ్వలేదు అంటే రెండు ఈక్వల్ అని, Ka Kb ఇవ్వలేదు అంటే రెండు ఈక్వల్ కాబట్టి సొల్యూషన్ 7 అంటారమ్మా, న్యూట్రల్. క్వశ్చన్ లో Ka Kb ఇచ్చినప్పుడు ఏది ఎక్కువ ఉందో చూసుకోవడం. Ka ఎక్కువ ఉంది అంటే ఎసిడిక్, Kb ఎక్కువ ఉంది అంటే బేసిక్. అదే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే ఇంక నువ్వు ఆలోచించక్కర్లరా, ఎప్పుడు కూడా న్యూట్రల్ అమ్మా, ఎప్పుడు కూడా న్యూట్రల్. ఇది మనకి ఒక ట్రిక్, షార్ట్ కట్. ఓకే, అదే మనకి ఇందులో అడిగే క్వశ్చన్స్ ఏంట్రా అంటే ఆ సాల్ట్ యొక్క pH వాల్యూస్, హైడ్రాలసిస్ కాన్స్టెంట్, ఇవన్నీ అవి కూడా ఎలా కనబెడతాం షార్ట్ కట్. అది కూడా ప్రతిసారి మొత్తం రాసుకోవడం కాదురా, ఎలాగా అంటే చూడండి.
స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అమ్మ. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, నో హైడ్రాలసిస్, నో హైడ్రాలసిస్. pH is equal to 7. దీన్ని హైడ్రాలసిస్ కాన్స్టెంట్ అంటారమ్మా. హైడ్రాలసిస్ కాన్స్టెంట్ KW. KW అంటే Ka ప్లస్ 10⁻⁻14. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్. సార్ డామినేషన్ ఏంటి? యాసిడ్ అంటే సొల్యూషన్ ఈజ్ ఎసిడిక్. సొల్యూషన్ ఏంటమ్మా? ఎసిడిక్. మరి సొల్యూషన్ ఎసిడిక్ అయితే pH వాల్యూ లెస్ దాన్ 7 అండ్ ఎసిడిక్ కాబట్టి H+ కాబట్టి క్యాటయానిక్ హైడ్రాలసిస్. KH హైడ్రాలసిస్ కాన్స్టెంట్ is equal to KW by KB. సార్ ఎలాగా ఫార్ములా ఎలా అవుతుంది అక్కలారా? సార్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్. వీక్ బేస్ అంటే క్వశ్చన్ లో గ్యారంటీగా KB ఇస్తాడు కదా. వీక్ బేస్ అంటే క్వశ్చన్ లో KB ఇస్తాడు. సో KW by KB అండ్ డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్, డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ is equal to root of KW by concentration of the salt, concentration of the salt. And how can you find out pH? pH of salt కావాలంటే half into pKw constant 14 pKw 14 pKb కదా minus pKb minus log C చెప్తాను రా, ఇది వరకు చెప్తానమ్మా. అలాగే వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, డామినేషన్ బేస్ రా, డామినేషన్ బేస్ కాబట్టి ద సొల్యూషన్ ఈజ్ బేసిక్. బేసిక్ కాబట్టి pH గ్రేటర్ దాన్ 7, గ్రేటర్ దాన్ 7 బేసిక్ కాబట్టి OH. OH మైనస్ అంటే యానియానిక్ హైడ్రాలసిస్ అండ్ KH హైడ్రాలసిస్ కాన్స్టెంట్ KW by Ka. డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ ఇది ఎప్పుడు మారదులే ఇంకా. KH by కాన్సన్ట్రేషన్. pH ఆఫ్ ది సాల్ట్ ఎలా కనుక్కుంటామంటే half into pKw ప్లస్ pKa ప్లస్ log C ప్లస్ log C. కంగారు పడదురా, చెప్తాను నేను. వీక్ యాసిడ్ వీక్ బేస్ అమ్మా. వీక్ యాసిడ్ వీక్ బేస్ అంటే చెప్పలేము. అంటే అక్కడ ఏం చెప్తాం? Ka గ్రేటర్ దాన్ Kb అయితే ఎసిడిక్, Kb గ్రేటర్ దాన్ Ka అయితే బేసిక్, Ka ఈక్వల్ టు Kb అయితే న్యూట్రల్. బట్ బోత్ హైడ్రాలసిస్ క్యాటయాన్ యానియాన్ రెండు జరుగుతాయి. KH is equal to KW by Ka into Kb, hydrolysis constant, root of KW by C concentration and pH of the salt. కంగారు పడదురా, చెప్తాను ఎలాగుంటుంది అని. pKw plus pKa minus pKb. రైట్ సార్ ఎలాగా? నీకు ఇక్కడ దాకా ఓకేరా? డైరెక్ట్ చెప్తాం. ఓకే సార్ మిగతాయి రే ఇచ్చింది నీకు వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అవన్నీ పట్టించుకోదు. KH కనుక్కోమన్నాడు. క్వశ్చన్ లో KB కనబడింది అనుకో, KW by KB. KW వాల్యూ 10⁻⁻14. అంతేగా ఇక ఈ పై స్టెప్తో సంబంధం లేదు. క్వశ్చన్ లో KB కనబడింది, KBతో డివైడ్ చేయి. సార్ సాల్ట్ వీక్ యాసిడ్ వీక్ బేస్ అవన్నీ పట్టించుకోదు. KH కనుక్కోమన్నాడు. క్వశ్చన్ లో KB కనబడింది, డివైడ్ బై KB. క్వశ్చన్ లో KA కనబడింది, KAతో డివైడ్ చేయి. సార్ నాకు క్వశ్చన్ రెండు ఉన్నాయి సార్, రెండుతో డివైడ్ చేయి. అంతేగా ఇంక పై దాంతో సంబంధం లేదు. హైడ్రాలసిస్ కాన్స్టెంట్ ఎప్పుడైనా సరే కనుక్కోమన్నాడు అంటే క్వశ్చన్ లో KB కనబడితే KB, KA కనబడితే KA, రెండు కనబడితే రెండుతో డివైడ్ చేసి అంతే. ఇంకా
సాల్ట్ వీక్ స్ట్రాంగ్ బేస్ వీక్ బేస్ వీక్ అవన్నీ ఆలోచించి మాట ఏది కనబడితే దాంతో డివైడ్ చేసే కేడబ్ల్యూ. మరి సార్ పిహెచ్ ఎలా కనుక్కుంటాం? మరి కేబీ ఉంటేమో మైనస్ పెట్టు, కేబీ కేఏ కనబడింది అనుకో క్వశ్చన్లో కేఏ ఇచ్చాను మధ్యలో ప్లస్లు పెట్టు. మరి సార్ కేఏ కేబీ కనబడింది కదా, కేఏకి ప్లస్ కేబీకి మైనస్ అంతే. అంతేగాని సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేసా వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఆఫ్ సంబంధం లేదు. కేఏ కనబడితే కేఏతో డివైడ్ చేయి, కేబీ కనబడితే కేబీతో డివైడ్ చేయి, రెండు కనబడితే రెండుతో డివైడ్ చేసి అయిపోయింది. పిహెచ్ ఎలా కనబడతావు? కేబీ కనబడితేనేమో మైనస్ పెట్టు, కేఏ కనబడితే ప్లస్లు పెట్టు, రెండు కనబడ్డాయి కేఏకి ప్లస్ కేబీకి మైనస్. కానీ ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంట్రా అంటే దీని ప్రకారం అడుగుతారమ్మా. ఇది independent of concentration of salt, independent of concentration of salt. సాల్ట్ తో పని లేదు, ఇక్కడ ఈ అడుగుతాడమ్మా. సార్ కేబీ కనబడింది రా క్వశ్చన్ లో, కేబీ కనబడింది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు pH of salt is inversely proportional to concentration of salt. క్వశ్చన్ లో కేఏ వచ్చాడు, ఇస్తారు కే ఇస్తారు, ఇవ్వకుండా ఎవరు ఉండదు. pH is directly proportional to కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్. అదే రెండు కనబడ్డాయి, కేఏ కేబీ కనబడినాయి, ఇండిపెండెంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ అమ్మా, ఇండిపెండెంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్. అది మనకి చూసుకోండి ఒకసారి మెల్లిగా, అక్కడ టైం ఉంది ఇంకా. రైట్, ఒరే ఆగరా శాస్త్రి, ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ థర్డ్ కాలంలో 5th పాయింట్ హైడ్రాలసిస్, డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ అంటారమ్మా. నువ్వు ఏది ఎలాంటి సాల్ట్ ఇచ్చినా ఎక్సెప్ట్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తప్ప మిగతా ఏ సాల్ట్ ఇచ్చినా కేడబ్ల్యూ KH/C మూడిట్లో ఒకటేరా. ఏ సాల్ట్ ఇచ్చినా అంటే ముందు డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ అమ్మా, చాలా మంది మిస్టేక్ చేస్తారు. KH అంటే హైడ్రాలసిస్ కాన్స్టెంట్, H అంటే డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ రా. రైట్, నెక్స్ట్ జైరి ఏంట్రా, ఏమో ఐడియా లేదురా. ఓకే మేబీ రైట్. నెక్స్ట్ దీని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఓకే ఇవి కానీ మామూలుగా అయినా సరే క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే చూడండి. క్వశ్చన్ లో NaCl, NH4Cl, let us take it as A, B, NaCN, HCl, D. ఇచ్చి they ask to find out the pH ఆర్డర్. pH ఆర్డర్ ఎంత అని అడగడు, pH ఆర్డర్ ఏంటి అని అడుగుతాడు. నీకు వెంటనే సార్ ఇది సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కదరా, సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అంటే సార్ pH is equal to 7 అనే ఐడియా రావాలి. నెక్స్ట్ అమోనియం క్లోరైడ్ రా. అమోనియం క్లోరైడ్ అంటే ఇది సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్. ఇవి రావాలి చిన్న, ఇవి రాకపోతే మనం ఏం చేయలేము, విడగొట్టాలి. అమోనియం క్లోరైడ్, అమోనియం హైడ్రాక్సైడ్ అండ్ HCl.
ammonium hydroxide HCl, ammonium hydroxide weak base, HCl strong acid, NaCN, NaCN అంటే NaOH and HCN అంటే నీకేంటిది వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అమ్మ, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. ఇది ఓన్లీ యాసిడ్ రా, ఓన్లీ యాసిడ్ కాబట్టి సార్ డామినేషన్ యాసిడ్ రా, యాసిడ్ డామినేషన్ కాబట్టి pH లెస్ దాన్ 7, బేస్ డామినేషన్ కాబట్టి pH గ్రేటర్ దాన్ 7 రా. ఇది ఓన్లీ యాసిడ్ కాబట్టి pH లెస్ దాన్ 7. కానీ అప్పుడు ఆర్డర్ ఏంట్రా, ఇంక్రీజింగ్ ఆర్డర్ 7 లెస్ దాన్ 7 లెస్ దాన్ 7. బట్ ఇది ట్రూ యాసిడ్ రా, ఓన్లీ యాసిడే కాబట్టి డెఫినెట్ గా pH దీనికి తక్కువ ఉండదురా. D లెస్ దాన్, B లెస్ దాన్, A లెస్ దాన్ CM ఇలా ఒకటి అడుగుతాడు. చూసుకోండి ఒక్కసారి, మళ్ళీ ఒకసారి చూసుకోండి రా. రైట్ రైట్, వెరీ గుడ్ రా, వెరీ గుడ్. చాలా మంది రా. POH అయితే రివర్స్ రా. ఓకే, మళ్ళీ ఎలా చూడండి ఒకసారి. ఇచ్చిన సాల్ట్స్ కానీ యాసిడ్లు కానీ నువ్వు ఏం చేయాలరా అంటే ముందు pH వాల్యూ అంటే ఇచ్చిన సాల్ట్ అని చూసుకోవాలి. NaCl స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. మరి స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ యొక్క సాల్ట్ pH వాల్యూ 7 కదమ్మా. ఇదేంటి, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ అంటే యాసిడ్ డామినేషన్, యాసిడ్ డామినేషన్ కాబట్టి లెస్ దాన్ 7. ఇదేంటి, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ యొక్క సాల్ట్, డామినేషన్ బేస్ కాబట్టి గ్రేటర్ దాన్ 7. ఓకే, అలాగే ఇది ఓన్లీ యాసిడ్ కాబట్టి మనకి సాల్ట్స్ తో కంపేర్ చేసుకుంటే లెస్ దాన్ 7 ఉంటుందా, వెరీ వెరీ లెస్ దాన్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ మోడల్. యాలం అంటాడు కదా, యాలం. ఓకే, ఏక్వేస్ సొల్యూషన్ ఆఫ్ యాలం. అయితే దీని యొక్క నేచర్ ఎసిడిక్ బేసిక్ అంటే యాలం అంటే నీకు ఐడియా రావాలి. ఏమని, K2SO4 డాట్ Al2SO4 taken thrice dot 24H2O, 24H2O. రైట్, ఇది సాల్ట్ రా. సార్ K2SO4 అంటే KOH H2SO4 అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ రా, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. సో న్యూట్రల్ పక్కన లేదు, 10:30కి వస్తా. ఓకే, నెక్స్ట్ అల్యూమినియం సల్ఫేట్ అంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది రావాలరా. అండ్ ఇందాక నేను చెప్పాను అల్యూమినియం, అసలు అల్యూమినియం గురించి మాట్లాడాలి, మన స్ట్రాంగ్ బేసిస్ గురించి మాట్లాడింది.
ఇప్పుడు చూడరా ఓకే వీడియో ప్లాన్ ఓకే 1 minute అరే ఒక్క నిమిషం అంటే ఇది వైఫై ఏంటి వైఫై రవి కనెక్ట్ కదా ఓకే 1 minute
So ఇంకో క్వశ్చన్ ఏంటంటే 50 ml of 50 ml of 1 into 10 power minus 3 m barium hydroxide calculated pH okay so ఇది మనకి దాదాపు హైడ్రేషన్ డైజెషన్ ఫార్ములా Next question. pH of KOH is equal to 12.4. Calculating the weight of KOH of 70% sugar. Calculated weight of 70% sugar required to prepare 2.5 liters of solution. 2.5 liters of solution. कुछ डाटा जिस पर मतलब चैप्टर मॉडल्स ये समझना पड़ता है राइट मामा ये सारा कैसे करते हैं अज्ञान को समझना पड़ता है और लगा समझो अभी अलग-अलग चीजें ऐसे सुनी 95 Ini adalah
equal to 1.4. PVH అంటే minus OH is that is equal to 1.4 minus substitute log normality of phase is equal to minus 1.4. Okay, normality of phase is equal to minus 1.4. So the mass of changing